సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీనియర్ పొలిటీషియన్ కాదన్న కమెంట్ పైన మీరేమంటారు? ఇప్పుడు 21 సీట్లు వచ్చినాయంటే అక్కడ ప్రజలను అవమానించినట్టు కాదండి. సీనియరా లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తండ్రి పేరు చెప్పుకోనో అన్న పేరు చెప్పుకోనో పాలిటిక్స్ కి రాలేదు. ఆయన వీళ్ళకు స్వచ్ఛందంగా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేసి వీళ్ళ ప్రజలు ఆయన ఆశీర్వదించారు. ఆ రకంగా ఆయన వచ్చినప్పుడు అంటే ఈమె 2006కు ముందు ఈమె పొలిటీషియన్, ఈమె అమెరికాకి వెళ్ళి ఈడికి వచ్చి తెలంగాణలో అయ్య పేరు చెప్పుకొని కేసీఆర్ బిడ్డ అని చెప్పేసి ఎంపీగా గెలిచింది 2014. మరి 2014లో గెలిచిన తర్వాత 2018లో ఎంపీ ఓడిపోయిన తర్వాత మరి మూసుకొని కూసోక దొడ్డిదారులో ఎమ్మెల్సీ తెచ్చుకుంది కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా డిప్యూటీ సీఎం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు కూటమి వాళ్ళు ఏమన్నా ఒక నిమిషం అండి శ్రీనివాస్ గారు, ఆవిడ మాట్లాడాక మీరు ఇంటరప్ట్ అవ్వండి, బట్ కాస్త ఆవిడని మాట్లాడివ్వండి. ఒక నిమిషం అండి శ్రీనివాస్ గారు, ప్లీజ్. అంటే ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి ఆవిడని మాట్లాడివ్వండి, తర్వాత మీరు ఇంటరప్ట్ అవ్వండి ప్లీజ్. పాయింట్ నోట్ చేసుకోండి. మళ్ళీ వస్తుంది. సంజయ్ రెడ్డి గారు చెప్పండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 2018లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినారు. మరి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ తెచ్చుకున్నారంటే మీరు దొడ్డిదారిలో తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మేము కాంగ్రెస్ అయినా లేకపోతే ఇంకో పార్టీ అయినా కొన్ని పార్టీ సిద్ధాంతాలను మనం కరెక్ట్ గా గురిగించ నేను ఎర్రగా ఉన్నా అనుకున్నట్టుగా వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేయొద్దు. ఆమె ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసి ఏదో రకంగా ప్రజలకు నేను ఏదో ఒకటి కావాలి, వైరల్ కావాలంటే తప్పిది. ఆమె ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా మనది ఎదుర్కొని ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలలో నిత్యం 5 సంవత్సరాలు ఉండి ఆయన ఏదో కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ లో పడుకొని ఎమ్మెల్యేలను కలవకుండా, ఎంపీలను కలవకుండా, మినిస్టర్లను ఎవరిని కలవకుండా అలాంటి రాజకీయాలు చేయలే. జనాలు 5 సంవత్సరాలు ఆయన కృషిని, ఆయన పట్టుదలని జనాలు నమ్మి ఈరోజు 21 సీట్ ఇచ్చిరు. మరి మీ అయ్య 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఇన్ని పోస్టులు ఇంత మరి ఎలుగబెట్టిరు కదా. మరి ఒక్క ఎంపీ సీట్ ఎందుకు గెలవలేకపోయినరు? మీరు ఎందుకు అధికారంలో లేకపోయినరు? 1,000 చూపిస్తే మిగతా 4,000 చూపిస్తాయి. ఒకటి ఇవాళ సీఎం ఎన్టీ రామారావు గారు కూడా సీఎం అయిన తర్వాత కూడా సినిమాలు తీశాడు, జనాలు ఆదరించారు. జనాలకు తగ్గట్టుగా మనం నడవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. నీకేమున్నారమ్మా? నీకేమున్నారు చెప్పు. మీ అడ్రస్ ఏంటి? కేసీఆర్ బిడ్డవు నువ్వు, అంతే. నీకంటూ ఒక స్థానం ఏం లేదు. నేను అనేది ఏంటంటే ఇవాళ ఎగ్జిక్స్ పడతావు, సోనియా గాంధీ గారిని తిడతారు, రాహుల్ గాంధీ గారిని తిడతారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. అంటే మీకు ఎక్కడ అచ్చొచ్చి మీకు ఎక్కడ ఉంటే మీకు అనుకూలంగా మీరు మాట్లాడతారు. మనం చూడాలి. నువ్వు పుట్టుకతోనే నువ్వు పొలిటికల్ లీడర్ కాదు. నువ్వు పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడ్డ వ్యక్తివి. నువ్వు ఏదో తెలంగాణ ఉద్యమం కోసం జాగృతి కోసం పెట్టుకొని ముందుకొచ్చి ప్రజలలోకి వచ్చినావు. నిన్ను కూడా పొలిటీషియన్. మరి మీరెందుకు ఇవాళ మీరు ఎక్కడున్నారమ్మా? మొన్న ఎలక్షన్స్ అప్పుడు ప్రచారంలో తిహార్ జైల్లో ఉన్నారు. మరి మీరు పొలిటీషియనా? చెప్పండి. ప్రజలకు ఏమైనా భరోసా కల్పించిండ్రా? ఇవాళ ప్రజలు మీరు కూడా అన్నారు కదా, మీ నాయన జాతీయ పార్టీ అన్నావు. మరి ఆంధ్రాకి పోయి ఎప్పుడైనా ప్రచారం చేసి వచ్చావా? ప్రజలకు ఏమైనా చేసా? ప్రాంతీయ పార్టీ తెలియదు, జాతీయ పార్టీ తెలియదు. అలాంటి ప్లీనరీలు వేసుకుంటారు మీరు. ఇవన్నీ మనము ఏం చేస్తున్నాం అనేది చూడాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎంత ఆదరించారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆదరిస్తున్నారు. ఆయనను రకరకాలుగా ఎన్నో పర్సనల్ గా కూడా అన్నారు. ఆయన అన్నిటిని తట్టుకొని ఇవాళ ప్రజలలో ఉన్నారు కాబట్టి ఇలాంటివి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు సినిమా హీరోగా ఉన్నప్పుడు పెట్టిన ఆయన పార్టీ నుంచి ఈయన 4 సార్లు గెలిచిండు. మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ అక్కడి నుంచి వచ్చిండు ఆయన కూడా మూలాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన ఎవరి పేరు ప్రజల కోసం చెయ్యాలి, మార్పు రావాలి అని చెప్పి యూత్ ని, మహిళలని ఆకట్టుకున్నారు. ప్రజలు ఇష్టపడ్డారు, ప్రజలు గెలిపించారు, డిప్యూటీ సీఎం అయ్యారు. తప్పేముంది మీకు? అందులో పోయి ఏలు పెట్టక్కర్లేదు. తెలంగాణలోకి రండి. తెలంగాణలో మీ నాయన ఎన్నో హామీలు ఇచ్చిండు, మీ నాయన ఎన్నో చేసిండు. ఉస్మాన్ యూనివర్సిటీ పోయి ఒకసారి మీటింగ్ పెట్టు, వాళ్ళతో మాట్లాడు. ఎన్నో వేల మంది, ఎన్నో వందల మంది విద్యార్థులు బలిదానాల మీద తెలంగాణలో ఇవాళ అధికారంలోకి వస్తే ఇవాళ మీరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని ఎవరినైనా అంటారు. మీరు ఇవాళ బీజేపీని అంటారు, కాంగ్రెస్ ని అంటారు. అది కాదు. మీ వ్యక్తిత్వం అనేది కరెక్ట్ గా మాట్లాడాలి తప్ప ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవడు ఊరుకోడు.